టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గులాబీ అధిపతి కేసీఆర్ రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ ని నియమించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ప్రాధాన్యం పార్టీలో తగ్గుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో హరీష్ కేటీఆర్ల మధ్య విభేదాలు మొదలయ్యాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ హరీష్ రావు మాత్రం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు లేవని ప్రజలకు తెలియచెప్పారు. ఇదిలా ఉండగా రాబోయే 2-3 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గంలోకి హరీష్ రావును తీసుకురానని వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ తో పాటు దేశ రాజకీయాల్లోకి హరీష్ రావు కూడా వెళ్తారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హరీష్ తన ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మరో 4 నెలల కాలంలో సిద్దిపేటకు ఉప ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల్లో తన్నీరు హరీష్ రావు భార్య శ్రీనిత బరిలోకి దిగడం ద్వారా రాజకీయాల్లోకి వస్తారని సీఎం కేసీఆర్ అన్న కుమార్తె టీపీసీసీ అధికార ప్రతినిధి ఆర్ రమ్యారావు ఆసక్తికరమైన పోస్టును పెట్టారు. కాంగ్రెస్ కి చెందిన వాట్సాప్ గ్రూప్ లో తాజా తెలంగాణ హెడ్డింగ్ తో ఆమె ఈ పోస్ట్ పెట్టారు. మరో 4 నెలల్లో సిద్దిపేటకు బై ఎలక్షన్, ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తన్నీరు శ్రీనిత అంటూ రమ్య పేర్కొన్నారు. కాగా సిద్దిరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. హరీష్ రావును పార్లమెంటుకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రమ్యారావు పోస్టుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఆమె పోస్టుపై ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.